ఇవాళ ఈస్గాంలో చదువుకున్న వాళ్ళు, బిఎడ్ చేసిన వాళ్ళు, డిఎడ్ చేసిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు ఒక 200 మంది ఉంటారా లేదా? మరి ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. ఎస్పీఎం లా 4000 మంది బయట రాష్ట్రాల కార్మికులు ఉన్నారు. ఊడ్చేటోళ్ళు కూడా బయట నుంచి వచ్చారు. ఊడ్చేటందుకు కూడా మనకు చేత కాదట. గోరప్ప తీర్మానం అది. 5000 మంది పనిచేస్తే 4000 మంది బయట రాష్ట్రాల్లో. మీరు ఒక్కసారి ఈస్గాంలో పనిచేస్తున్న 4000 మంది బయట దాదాపు 400 మంది ఉద్యోగాలు భర్తీ మాట్లాడిండు. దాని తర్వాత ఏమన్నాడు, ఒక్కసారి పురుషోత్తమరావు కొడుకు అయినటువంటి పాల్వే హరీష్ బాబుకైనా నాకు మీరు ఓట్లేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ 200 మంది అయితే ఎవరైతే ఈస్గాంలో ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా బాజాప్తా ఎస్పీఎంలో ఉపాధి కల్పించే బాధ్యత నాది, అది నాతోనే సాధ్యమైందని చెప్పేసి ఆ ఈస్గాంలో ఉన్నటువంటి యువకుల చోటి ఎలక్షన్ల టైంలో ఇతను చప్పట్లు కొట్టించుకున్నాడు. ఎలక్షన్లు అయిన తర్వాత ఏదైతే మాట మీద కట్టుబడి ఈస్గాం ప్రజలు, మా బెంగాలీ సోదరులు అయితే ఉన్నారో ఆ మాట మీద కట్టుబడి ఆయనని నమ్మి భారతీయ జనతా పార్టీకి ఈస్గాం ప్రజలు గంపగుత్తగా ఓట్లేసి గెలిపించిండ్రు. వాళ్ళు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కానీ ఈరోజు పాల్వే హరీష్ బాబు గారు నమ్ముకున్న కార్యకర్తల గొంతు కోసిండ్రు. ఈరోజు బీజేపీకి ఎవరైతే వేసిండ్రో ఈస్గాంలో ఆ కార్యకర్తలకు ఈరోజు ఏం సమాధానం చెప్తావు హరీష్ బాబు గారు? వాళ్ళ ఊర్లలో పోయే మీకు ముఖం ఉన్నదా? మాట మీద నిలబడిన వాళ్ళు ఈరోజు ఈస్గాం ప్రజలు, కానీ మాట నిలబెట్టుకోలేకుండా నిష్ఫలమైనరు, మీరు ఫెయిల్ అయినరు ఈరోజు హరీష్ బాబు గారు. ఈరోజు మా బెంగాలీ సోదరులైన ఈస్గాంలో ఉన్నటువంటి మా బెంగాలీ సోదరులకు ఈరోజు ఏం సమాధానం ఇస్తావు? ఎందుకు వాళ్లకు ఎస్పీఎంలో ఉపాధి కల్పించలేకపోతున్నామని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటిది? మరి ఇప్పుడు పాల్వే హరీష్ బాబు గారు ఎస్పీఎంలో ఈరోజు సిరిపూర్ని యొక్క ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు ఉపాధి ఏదని చెప్పేసి ఎస్పీఎం మీద పోరాటం చేస్తూ ఉంటే కనీసము వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా ఎస్పీఎం యొక్క ఈ వివాదాన్ని మరి అసెంబ్లీలో మాట్లాడకుండా మరి కేంద్రంలో పనిచేసినటువంటి కార్మిక శాఖ మంత్రులతో కానీ ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లేబర్ శాఖ మంత్రి కానీ ఏ మాత్రము మీరు కలవడం లేదు. ఎస్పీఎం కోసము ఒక్క మాట కూడా మీరు మాట్లాడకుండా ఎందుకు మొహము తిప్పుకుంటున్నారు అనేది ప్రజలు ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఎందుకు ఎస్పీఎం విషయంలో మీరు ముందుకొచ్చి మాట్లాడతలేరు? దాదాపు 4000 మంది ఈరోజు బయట వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా. నాకు ఓట్లేసి గెలిపిస్తే ఎస్పీఎం కంపెనీలో యువకులు ఉపాధి కల్పిస్తున్న మీరు ఎందుకు ఈరోజు మాట్లాడలేకపోతున్నారు? కారణం ఏంటిది? 1 యువకుల మీద ప్రేమ లేకపోవడము, 2 ఎస్పీఎంతో కుమ్మక్కు అవ్వడం అనేది లాగా కనిపిస్తుందని చెప్పేసి ఈరోజు నిఘా ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి వివరణ మీరే ఇవ్వాలి, లేకుంటే సిరిపూర్ యొక్క యువకులు మిమ్మల్ని క్షమించరు. మీ మీద ఇప్పటికే విశ్వాసం కోల్పోయారు. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి, ఎవరి వెనకాల ఏం దాగున్నదో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నా మిత్రులారా. అందరికీ జై భీమ్.